హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నౌ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నా. ఎందుకు ఈ గెస్ట్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే సో మన ఇంటర్వ్యూ ఫుల్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇలాంటి వ్యక్తులను కదా మనం ఇంటర్వ్యూ చేయాల్సింది అని చెప్పి మీకు అనిపిస్తుంది. ఎందుకు ఈ వ్యక్తి నేను ఈరోజు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే సో డే టు డే లైఫ్లో మనం చూస్తున్నాము, చిన్న చిన్న వాటికే మనస్తాపానికి గురై వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతిలో లేకుండా చేసుకుంటున్నారు. బట్ తనలో టాలెంట్ ఉందని చెప్పి వెతికి ఆ టాలెంట్ని బయటికి తీసి తనకంటూ ఒక ప్రత్యేకాన్ని చాటుకున్నాడు. సో తనకంటూ ఒక ధైర్యాన్ని నింపుకొని సో ఈ మధ్యలో సోషల్ మీడియా నెట్వర్క్లో అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఎక్కడ చూసినా ఈ వ్యక్తి బాగా కనిపిస్తున్నాడు. సో ఆ వ్యక్తి ఎవరో అంటే రీసెంట్గా మనం చూసాము బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని చెప్పి అందులో ఒక కంటెస్టెంట్ అనమాట. సో ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రసన్న కుమార్. సో ఆ వీడియోస్ చూస్తూ ఉంటే నిజంగా ఆ బిగ్ బాస్కే కళ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే అగ్ని పరీక్ష ఉందో దానికి ఒక కళ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కంటెస్టెంట్స్ని మనం చూసాము. అంటే అందులో కొంతమంది ఆ బిగ్ బాస్ మీద ప్యాషన్తో పోయి ఉంటారు, లేకుంటే నేను బిగ్ బాస్లో వెళ్ళాలి, నేనంటూ ఏదో సాధించుకోవాలని చెప్పి వెళ్ళిన వ్యక్తులను మనం చాలా మంది చూసాం. బట్ ఈ వ్యక్తి నాకు చాలా డిఫరెంట్గా కనిపించాడు. సో తన థాట్స్ కానీ తన వే ఆఫ్ లివింగ్ కానీ ఆ వ్యక్తి నిజంగా చాలా అద్భుతం అనిపించాడు. కాబట్టి ఆ వ్యక్తిని ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఏంటి ఆ వ్యక్తిలో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి, ఆల్మోస్ట్ మీ అందరికీ ఆ వ్యక్తి చూస్తే తన గురించి మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. సో ఆ వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేస్తా. సో అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్న? బాగున్నానన్న. సో హ్యాపీ అన్న, చాలా సంతోషం పిలిచినప్పుడు వచ్చినందుకు. ఎలా ఉన్నారన్న? బాగున్నాను. ఆల్ గుడ్, థింగ్స్ ఆర్ గ్రేట్. సో నిజంగా బాగున్నారా? నిజంగా బాగున్నాను. ఏదో తెలియని లోటు కనిపిస్తుంది. ఆల్ గుడ్, ఆల్ గుడ్, ఆల్ గుడ్. సో ప్రసన్న కుమార్, ఇంతకు ముందుకి తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలియని మీ పేరు గత వారం నుంచి బీభత్సంగా వైరల్ అవుతుంది. సోషల్ మీడియా నెట్వర్క్లో ఎక్కడ చూసినా మీ పేరు వినిపిస్తుంది, మీ స్టేటస్లు పెడుతూ ఉన్నారు. సో ఫస్ట్ ఇది ఎలా అనిపిస్తుంది మీకు? ఈ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా అమేజింగ్ ఫీలింగ్ అది. అంటే అంతమంది సపోర్ట్ రావడం అనేది నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ కామన్ మ్యాన్ వెళ్ళుంటే అది ఒకలా ఉంటుండే, కానీ నేను అచీవర్ గా ఒక కామన్ మ్యాన్ వెళ్ళా కాబట్టి అది చాలా పెద్ద విషయం. అంటే ఇప్పుడు నన్ను అంతలా ఆదరిస్తున్నారంటే వాళ్ళకి ఎక్కడో పాయింట్ నేను వాళ్ళని కదిలించాననే విషయం అనుకోవచ్చు. అంటే ఎంతమందితో కంపేర్ చేస్తే ఇతను చాలా చేస్తున్నాడు ఒక హ్యాపీనెస్ అండ్ వాళ్ళ మోటివేషన్ చాలా పెద్దది. అసలు ఎక్స్పెక్టెడ్? అస్సలు ఎక్స్పెక్టెడ్ సపోర్ట్ వస్తుంది అస్సలు లేదు, అస్సలు లేదు. ఓకే. సో అంటే మీ వీడియోస్ చూస్తూ ఉంటే ఏదో చిన్న ఎమోషనల్గా ప్రజల్ని కనెక్ట్ చేయాలి, ఎమోషనల్గా తీసుకెళ్ళాలి అన్న వర్షన్లో అనిపిస్తూ ఉంది అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. ఎక్కడ కూడా నేను ఎమోషనల్ అయిన ఒక్క వీడియో ఎక్కడ కనిపించదు. అంటిల్ అంటే అదొక షార్ట్ ఫిలిం ఇవి తప్పించి ఎక్కడ కూడా నేను రోజు ఫిజికల్ ఫిట్నెస్ లో కానీ అన్నిట్లో కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను చేసే ప్రతిదీ కూడా ఎక్కడ కూడా నేను ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్స్ ఏవి లేవు, ఎక్కడ చెప్పలేదు కూడా. నేను వీటికి ఎమోషనల్ అవుతానని కూడా ఎవరు తెలియదు. అంటే ఏంటి బ్రో మీరు ఇంత ఫిట్ గా ఉండడానికి సో బిహైండ్ రీజన్ ఎవరు? అంటే ఒక వ్యక్తులు మనకు ఉంటారు కాబట్టి మన లైఫ్ లో సపోర్ట్ గానీ స్ట్రెంగ్త్ గానీ ఈ వ్యక్తులను చూసి నేను ఇన్స్పైర్ అయినా. సో నాకు నిజంగానే నేను ఒక ఫేజ్ వరకు వర్కౌట్ చేస్తుండే ఆపేస్తుండే, కానీ రీసెంట్ టైమ్స్ లో ఫ్రమ్ లాస్ట్ 3 months కొన్ని ఇష్యూస్ వల్ల నేను వర్కౌట్ లేదు, ఏం లేదు, ఆల్మోస్ట్ 95 kgs దాకా వెళ్ళిపోయా. మంచిగా ఫుల్ మంచిగా పొట్టేసుకొని ఇంత ఉన్నా. నేను ఫొటోస్ కూడా ఉన్నాయి, చూస్తే షాక్ అవుతారు. పంపిస్తే ఫొటోస్ మొత్తం ఇట్లా పొట్టేసుకొని లావు ఉండే నేను. తర్వాత సాయి అన్న ఫ్రెండ్ ఉన్నాడు, సాయి డిఎస్ఆర్ అని చెప్పేసి, తను ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, ఫిట్నెస్ కోచ్. తను నా కళ్ళ ముందు ఉన్నప్పుడు బాడీ ఒకసారి ఫోటోషూట్ చేసి పెట్టాడు. షాక్ అయ్యా నేను. ఎప్పుడు తనతో మాట్లాడాను నేను ఒకసారి, బ్రో ఇట్లా అనుకుంటున్నాను ఫిట్నెస్ అసలు అమేజింగ్ బ్రో అని చెప్పి. మనోడు సపోర్ట్ ఇచ్చాడు బ్రో నాకు, నువ్వు చెయ్యి అని చెప్పి స్టార్ట్ చేయమన్నాడు. సో నేను 95 kgs ఉన్నా అంటే మనోడు నన్ను ఏం చేశాడంటే 110 kgs తీసుకెళ్ళాడు, నన్ను 108 kgs కి తీసుకెళ్ళాడు. నువ్వు వెయిట్ పెరుగు అని చెప్పి డైలీ లీటర్ నాకు ఫుడ్ అంటే ఆల్మోస్ట్ 2 kgs ఆఫ్ రైస్, మళ్ళీ డేకి ఒక ½ kg చికెన్, ఫిష్ అట్లాంటివి సాలిడ్ గా తింటుండే. 18 eggs 20 eggs తింటుండే లావు కావడానికి. నేను ఎందుకు బ్రో ఇంకా లావు అంటున్నావు అంటే అన్నాడు, నువ్వు లావుగా నేను చెప్తా అన్నాడు. బ్లైండ్ గా ఫాలో అయ్యా. 20 ఆల్మోస్ట్ 108 kgs 108.5 ఉన్నప్పుడు చెప్పాడు, ఇప్పుడు కటింగ్ స్టార్ట్ చేద్దాం అన్నాడు.
ఓకే ఓకే షేప్స్. షేప్ కోసము అన్నాడు. ఇప్పుడు నువ్వు ఏదైతే తిన్నావో అది ప్రోటీన్ ఇంటేక్ కానీ ఏది ఉన్నా కూడా ఇప్పుడు నీకు కటన్ స్టార్ట్ అయినప్పుడు ఆ ఫుడ్ ఏది ఉండదు నీకు అని చెప్పాడు. సో నేను షాక్. ఇంకా అంటే తను ఏమనంటే నవంబర్ లో బాడీ బిల్డింగ్ కి మనం ప్లాన్ చేద్దాము, ఇప్పటి నుంచి కట్ చేసుకుంటూ వద్దాం మెల్లిగా అని చెప్పాడు. యూ హ్యావ్ 7 months ఆఫ్ టైం, ప్రాపర్ గా ప్లాన్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తాం మెల్లమెల్లగా. ఇక వర్కౌట్స్ చేస్తున్నా ఇది చేస్తున్నా సడన్ గా బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చింది మధ్యలో. ఓకే అయ్యా ఇప్పుడు ఆల్మోస్ట్ 110 kg, ఆల్మోస్ట్ 105 kgs ఉన్నాను అప్పుడు అగ్ని పరీక్ష ఇది వచ్చినప్పుడు. ఎలా తగ్గియాలో అంత తొందరగా అర్థం కాలేదు, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు మనకి. చూస్తే 1.5 month టైం ఉంది, కరెక్ట్ 1.5 2 months ఉంది ఎగ్జాక్ట్ గా నా చేతిలో. కరెక్ట్ 2 months అనుకోవచ్చు, 1.5 2 months ఉంది. సో ఆల్రెడీ కటింగ్ ఫేస్ లో ఉన్నాం కాబట్టి మేము ఇంకా అగ్రెసివ్ గా స్టార్ట్ చేసినాము. ఫుడ్ ఎంత కట్ చేయాలో అంత కట్ చేస్తుండే, రోజుకి ఒకటే పూట తింటుండే. ఆల్మోస్ట్ సూప్, ఆఫ్టర్నూన్ సూప్, మార్నింగ్ హార్డ్లీ ఒక బ్రెడ్ ఒక ఆమ్లెట్ అట్లాంటిది తింటుండే. నైట్ వచ్చేసరికి చికెన్ ఆర్ ఫిష్ బాయిల్డ్ డైరెక్ట్ సాల్ట్ పెప్పర్ వేసుకొని ఇంత బీన్స్ ఉడకబెట్టుకొని డేకి ఒక 7 ఆల్మోస్ట్ ఒక 18 eggs 20 eggs తింటుండే వైట్స్. సో విత్ ఇన్ 2 months లో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నేను ఈరోజు వెయిట్ చూసుకుంటే నా వెయిట్ వచ్చేసి 89 kgs ఈరోజు నేను 2 months గ్యాప్ లో. అంటే అంత అగ్రెసివ్ వర్కౌట్, డేకి మార్నింగ్ 2 hours జిమ్, ఈవినింగ్ 2 hours జిమ్. నేను ప్రిపేర్ అవుతుంది బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కి, కానీ అనుకోకుండా ఇప్పుడు ఇది రావాలంటే నేను ఫిట్ ఉండాలి దానికి. ఆల్రెడీ మనకి ముందు నుంచి జిమ్ ఇవన్నీ అలవాటు ఉన్నాయి కాబట్టి మజిల్ మెమరీ అనేది ఉంటుంది మనకి. సో అదొక ప్లస్ యాడ్ ఆన్ అయిపోయి మనం వర్కౌట్ చేసిన ఏం చేసిన టెక్నిక్స్ తోటి వీటితోటి వి గ్రాబ్డ్ ఇట్ ఆన్ అ పాయింట్. సో అగ్ని పరీక్ష అసలు ఎందుకు అప్లై చేద్దాం అనుకుంటున్నారు ఏంటి అసలు? అంటే బిగ్ బాస్ అంటే ఎప్పటి నుంచి ఇష్టం మీకు? బిగ్ బాస్ అంటే ఇష్టము, అంటే ముందు నుంచి కూడా ఇష్టమే. అదొక ఎంటర్టైన్మెంట్ షో చూస్తుండే. ఇప్పుడు నచ్చదు అనుకుంటేనే చాలా మంది చూస్తుంటారు, ఎందుకంటే పీపుల్ వాంట్స్ దాట్. చూడాలి, ఆ సపోర్ట్ ఉండాలి, ఫాలోయింగ్ ఉండాలి అని అనుకుంటారు. మనము సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళి దాన్ని అప్లై చేసుకో అంటే నేను ఇప్పుడనే కాదు ముందైనా సరే తర్వాత అయినా కూడా ఐ వాస్ థింకింగ్ నేను ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు మేబీ సెలబ్రిటీ స్టేటస్లో ఉండొచ్చు అని ఒక థాట్ కూడా ఉండే నాకు. ఇప్పుడనే కాదు, ఈ రోజు కాకపోయినా కూడా ఆఫ్టర్ 3-4 years అయినా కూడా ఈ అగ్ని పరీక్ష రాకపోయింటే ఫర్ షూర్ నేను అప్లై చేస్తుండే. ఈ 4-5 years లో కంపల్సరీ చేస్తుండే నేను, ఈ 3 years లో కానీ 4 years లో కానీ ఫర్ షూర్ చేస్తుండే. సో దానికి మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండాలి. కానీ ఇది ఇమీడియట్ వచ్చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ప్రిపేర్ అయి ఉన్నాం ఆల్రెడీ. ఓకే ఇట్స్ కమింగ్, సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ దాట్. సో ఆ ఆలోచనతోటే నేను నా ఫ్రెండ్ యశ్వంత్ అని ఉంటాడు, తను కూడా 1 year నుంచి పుష్ చేస్తున్నాడు నన్ను, 2 seasons నుంచి. తను అన్నాడు బ్రో ట్రై చేయ బ్రో అంటే నేను ఫస్ట్ అదే అనుకుంటుండే, ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు అదని చెప్పి చాలా మంది అనుకుంటుండే. దెన్ లేటర్ ఆన్ తనేమన్నాడంటే ఇది నా కోసం ఆడుకుంటే బెటర్ కదా నాకు అనిపించింది. అంటే వై నాట్ ఐ ఆల్సో గెట్ ఇన్ టు అండ్ ప్రూవ్ ఇట్. ఎందుకు నార్మల్ పర్సన్ ఆడాలి, ఫిజికల్లీ ఛాలెంజ్ కూడా వెళ్ళి కెన్ గివ్ సమ్ కంపీట్ కదా అంటే అనిపించింది. అంటే పాత ప్లేయర్స్ ని కొంతమంది చూసినప్పుడు కూడా కంపారిటివ్లీ వీ కెన్ గివ్ సంథింగ్. అట్లీస్ట్ మనం ఐడియల్ ఉండకపోయినా కూడా అట్లీస్ట్ 10 మందిని లేపే ప్రయత్నం చేయవచ్చు మనం. అదో ఫీలింగ్ నాకు ఉండి, గట్ ఫీలింగ్ ఉండే నాకు అది గట్టిగా. సో దెన్ ఆ ఇనిషియల్ తోనే నేను నా ప్రోమో బయట పెట్టాను. నేను ప్రోమో ఎట్లా అంటే ప్రాపర్ గా వేర్ నా గురించి చెప్పుకుంటూ నా స్ట్రగుల్స్ ఏంటి అనేది కూడా పక్కకు పెట్టకుండా నేను ఎవరు అని చెప్పుకున్నా. ఫస్ట్ అప్లై చేసిన వీడియో నా గురించి నేనేంటి అనేది ఒక 30 seconds లో క్లారిటీ ఇచ్చేస్తాను. నేను నా వీడియో బైట్స్ పెట్టుకొని, నా వీడియో ఎడిట్స్ పెట్టుకొని, అన్ని పెట్టుకొని నేనేమేమి అచీవ్మెంట్స్ చేశాను ఏంటనేది మొత్తం ఒక ప్రాపర్ గా, అంటే బాలకృష్ణ గారితో ఓటీటీ షో కానీ, మళ్ళీ సుప్రీం సినిమాలో కానీ, సీరియల్ కానీ, ఇవన్నీ చేసినప్పుడు ఐ షుడ్ ఫీల్ దట్ దెర్ ఇస్ నో ఆప్షన్, దే హావ్ టు టేక్ మీ ఇన్. అంటే నీ ప్రోమో అంత గట్టిగా ఉందంటే ఆబ్వియస్లీ ఈ మనిషిని చూడాలనిపిస్తుంది వాళ్ళకి. సో నేను ఆ ఇంటెన్స్ తో పెట్టాను ఫస్ట్. అండ్ తర్వాత ఏంటంటే ఇమీడియట్లీ బిగ్ బాస్ వల్ల ఇప్పుడు చాలా మంది తీసుకున్నారు. ఇప్పుడు నాకంటూ ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను కూడా ప్రూవ్ చేసుకుంటా. ఓకే సో వై నాట్, ఇట్ షుడ్ బి అ పాజిటివ్ వే అని చెప్పేసి నేను అనుకున్నా. చాలా మంది అప్లై చేసినప్పుడు కూడా సింపతి అన్నట్టే అనుకో, బయట ఎవరు చెప్పలేదు. నేను సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడేమో బయట ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా ఇప్పుడు వాళ్ళు టీవీ చూసుకున్నాక నేను ఇంటికి వచ్చాక వాళ్ళకి తెలిసింది ఇట్లా అయ్యింది ఈ ప్రాసెస్ అంతా అని చెప్పి. నేను సెలెక్ట్ అయిన విషయము చెప్పలేదు, ఏది చెప్పలేదు నేను. ఓకే సో అగ్ని పరీక్ష అందులో వెళ్ళారు, ప్రోమో కూడా మీ వీడియో కూడా వివచ్చంగా వైరల్ అయింది. సో ఏంటి ఎలా ఉండే అక్కడ అట్మాస్ఫియర్ కానీ, బిందు మాధవ్తో కానీ, నవదీప్తో కానీ, అభిజిత్తో కానీ, అక్కడ ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండే? ఎందుకంటే చాలా మంది కంటెస్టెంట్స్ ఉండే అందులో.
చాలా మంది లైక్ అంటే 40+ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు, అందులో మీరు టాప్ 15 దాకా వచ్చినట్టున్నారు. ఎలా ఉండే అక్కడ కంటెస్టెంట్స్ తో కానీ? అమేజింగ్ జర్నీ అన్న, ఇట్ వాజ్ అమేజింగ్ జర్నీ. అంటే ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనొచ్చు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తామా లేదా సెకండరీ కంటే ముందు ది టైమ్ విత్ సెలబ్రిటీస్ అండ్ ఒక టీవీ షో అనేది, ఓటీటీ షో అనేది పెద్ద విషయం. ఓకే, యూఆర్ కనెక్టింగ్ టు పీపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నీకు ఇమ్మెన్స్ సపోర్ట్, నిన్ను ఇంత ఆదరిస్తున్నారు అన్నదాన్ని కూడా నేను ఏ పాయింట్ పైన కూడా నేను దాన్ని రాంగ్ కూడా తీసుకోను. నేను చాలా మంది అంటారు కదా బిగ్ బాస్ ఇది ఈ షో ఆ షో అది అంటారు, అది వేరేళ్ళకి అది అయ్యి ఉండొచ్చు. నా పరంగా ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ నాకు, కానీ నేను ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకున్నా టాప్ 5 లో ఉన్నా అంటే నాట్ ఎ జోక్. 40 మందిలో మనం డైరెక్టర్ ఫస్ట్ టాప్ 5 తీసుకోవడం అనేది పెద్ద విషయం. సో అంత అంటే అందులో కూడా ఎమోషనల్ వర్డ్స్ బాగా, సింపతి కార్డ్ బాగా వాడి ఛాన్సే లేదు. మీరు ఎపిసోడ్స్ చూడలే కాబట్టి మీకు తెలియదు. చూసా 100% చూసినా కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. మీరు ఒక్కసారి ఎమోషనల్ ఎక్కడ అయ్యానో ఏంటంటే మీరు ఒక్కసారి ఎమోషనల్ ఇన్ ద సెన్స్ సింపతి ఎక్కడ మీరు ఒక్కదే చూపించండి. సింపతి మీ లెగ్ చూపించి అసలు చూపించండి. నన్ను అడిగేదాకా నేను చూపించలేదు. ఇంట్రొడక్షన్ లో కూడా ఎప్పుడైతే ఉందో నేను సింపుల్ ఏం చెప్పాను, నేను ఇది ఇది ఇదని చెప్పాను. బ్లేడ్ రన్నింగ్ అంటే ఏంటని చెప్పినప్పుడు దెన్ను చూపించాను. నేను ఇది అని చెప్పి నా ఐడెంటిటీ బయట పెట్టాను. మరి అప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఏది పెట్టకూడదు, చూపించాల్సిన అవసరం. అదే మీరు సింపతి కార్డ్ యూజ్ చేయలే. సింపతి కార్డ్ కాదు, మీరు యూజ్ చేయలే, ఓకే ఇట్స్ ఫైన్. యూజ్ చేయనప్పుడు మరి చూపించాల్సిన అవసరం నేను ఆల్రెడీ అచీవ్ అయ్యి లోపలికి వచ్చాను కాబట్టి ఎవరు సింపతి అనుకోదాన్ని. హౌస్కి వెళ్ళాలని, ఎందుకంటే అక్కడ ఒక మెట్ అది. ఏది మీరు అగ్ని పరీక్ష ఫస్ట్ మెట్, అది సెలెక్ట్ కావడం సెకండ్ మెట్, హౌస్ లో కూడా ఇంకోటి, లైక్ స్టెప్ బై స్టెప్. సో ఇక్కడ ఏదో సింపతి కార్డ్ వాడిన తర్వాత మనం గురించి చెప్పుకోకపోతే అది యూజ్లెస్. అది ఇప్పుడు నేను ఫిజికల్లీ ఛాలెంజ్ అన్నప్పుడు ఎక్కడి నుంచి ఫిజికల్ ఛాలెంజ్ అని చూపించాలి నేను. పాయింట్ రైట్. ఇప్పుడు మీరు అన్నట్టు సింపతి అనుంటే మీరు యూట్యూబ్ లో గానీ ఎక్కడైనా గానీ ఎవరన్నా సింపతి అని ఒక్క వర్డ్ చూపించండి నాకు. చూపించండి, మీకు వచ్చిన కామెంట్ల పరంగా కూడా చూపించండి, నేను దానికి యాక్సెప్ట్ చేస్తా. అరే నేను యాక్సెప్ట్ చేసి దాన్ని డిఫెండ్ చేసుకుంటా. నేను ఎందుకు సింపతి అనేది నేను సింపతితో అయితే రాలేదు. ఎందుకంటే నేను ఇట్లున్నా కూడా నేను టఫ్ కాంపిటీషన్ ఎందుకు అనుకోవద్దు. మీరు నేను ఫేస్ ఆఫ్ ఫేస్ అయినా కూడా మీకు ఒక ఆలోచిస్తారు, ఈ పర్సన్ స్ట్రాంగ్ ఉన్నాడు ఫిజికల్ గానీ ఎమోషనల్ గా గానీ కూడా. పాయింట్ ఉంటుందా లేదా? ఇప్పుడు నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఈ ఆర్గ్యుమెంట్ సరిపోదా? మనిషి మాట్లాడగలుగుతాడని 100% సరిపోతుంది. మరి సింపతి ఏడాడుతున్నా నేను. ఇప్పుడు నేను చెప్పుకోవాలంటే కూడా సీదా ఇప్పుడు నేను చెడ్డేసుకొని రావచ్చు. బై దేక్లే మేరా పేరు అని చెప్పి. ఇది కూడా ఇంకో టైప్ ఆఫ్ గేమ్ అనుకోవచ్చు కదా. ఎట్లా అనుకోవచ్చు అంటే మీరు ఇప్పుడే అన్నారు నేను చూపించుకోవాలంటే నేను షార్ట్ వేసుకొని వచ్చే మనం చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని ఛానల్స్ లో మీరు చూపించారు, కొన్ని ఛానల్స్ తమ్నేలతో సహా మీకు అనిపిస్తూ ఉంది. అది వాళ్ళు వాడుకున్నారు కదా. అంటే వాళ్ళు వాడుకున్నారా? ఎవరు చెప్పండి, వాళ్ళు వేసుకున్నారు. నేను చెప్పలేదు, వాళ్ళు బయట తీసుకుంటామంటే ఇచ్చాను నేను అంతే. చూపించలేదా మీరు? మీ లెగ్ ఇట్లా కాల్ పైకి లేదు మరి చూపించాలి కాబట్టి చూపించా. మరి ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అండి జనాలకు సింపతి పోతే అది వాళ్ళ ఇష్టం. అది నేను సింపతి గేమ్ ఆడడానికి అయితే నేను రాలే. నేను ఎక్కడ కూడా సింపతి చూపించినట్టు మీకు అనిపిస్తే మీరు క్వశ్చన్ చేయొచ్చు. నేను నా పరంగా అంటున్నా, నేను ప్రసన్న నేను ఇట్లా సింపతి నన్ను సపోర్ట్ చేయండి, నేను ఎమోషనల్ చాలా ఫిట్ గా ఫిట్ మీరు అన్న పాయింట్ నేను రేజ్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఫిట్ అన్నది పక్కకు పెట్టండి. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు సింపతి అన్నారు కాబట్టి నేను ఎక్కడ కూడా ఓట్స్ అడిగేటప్పుడు కానీ నేను ఎవరు నన్ను సపోర్ట్ అడిగా కానీ ఎప్పుడు కూడా నాకు ఈ ప్రాబ్లం ఉంది నన్ను సపోర్ట్ చేయండి అని ఎక్కడ కూడా అడగలేదు. నేను ఎక్కడ కూడా ఎవరికి చెప్పలేదు నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, మేము ఇట్లుంటాము ఎక్కడ కూడా చెప్పేది లేదు కదా. ఎందుకంటే నాకు సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు ఇంట్లో. సో ఆబ్వియస్లీ నేను ఎంతకైనా తెగిస్తా లోపల పోయి అనేది నా ఫీలింగ్. ఇప్పుడు ఆల్రెడీ సాధించినోడు బయట ఈ సింపతి గేమ్ ఆడాల్సిన అవసరం ఏముంది? నేను బయట గట్టిగా ఇప్పుడు కూర్చున్నా అంటే ఐ కెన్ గెయిన్ మచ్ మోర్. అంటే ఈ రోజు నువ్వు బిగ్ బాస్ వల్ల సింపతి అంటున్నావు, ఒకవేళ నేను రేపు ఏదైనా పెద్ద అచీవ్మెంట్ చేసి నువ్వు నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటే దాని సింపతి అంటావా? సరే ఇప్పుడు నేను ప్రసన్న కాబట్టి నేను ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ సింపతితో గెలిచానా? కష్టంతోనే గెలిచినావు. అంటే నేను పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పలే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన ఫస్ట్ అనేది. సో కొన్ని కామెంట్లు వస్తే ఎక్కడ పాజిటివిటీ ఉంటే అక్కడ నెగిటివిటీ 100% ఉంటుంది. ఉండాలి. ఇప్పుడు ఉండకపోతే కష్టం. ఇప్పుడు అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది నేను అనను. ఇప్పుడు సింపతి అన్నా కూడా ఇప్పుడు కొంతమందికి అనిపించచ్చు పాపం ఎందుకు పోయాడుతాను అవసరమా అని కూడా కొంతమంది అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం నేను. ఇప్పుడు కొంతమందికి ఒక పీక్ పాయింట్ ఉంటుంది లైఫ్ లో. ఇప్పుడు నార్మల్ పర్సన్ కి ఇప్పుడు నేను బైక్ నడుపుతా, నాకు వరల్డ్ రికార్డ్ ఉంది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉంది, మీరేం చేయలేదు, మీకేమనిపిస్తుంది?
చేస్తే బాగుండు, మనం కూడా నెక్స్ట్ టైం అటెంప్ట్ ఇస్తే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను అట్లా అనుకుంటే 5 కిలోమీటర్స్ మ్యారథాన్ దగ్గర ఆగిపోయాను. 21 కిలోమీటర్స్ మ్యారథాన్ చేసేంత అవసరం నాకేముంది? ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి ఉంటుంది లైఫ్లో ఎదుగుతూనే పోవాలి. గ్రాఫ్ అనేది మనం ఎప్పుడైనా డౌన్ అయ్యామనుకో దాన్ని ఎట్లా లేపుకోవాలో చూసుకోవాలి ఫస్ట్. సో నేను ఆ పర్స్పెక్టివ్తో నేను లోపలికి వెళ్తున్నా. ఏదో మనకి దీనివల్ల మనకేమన్నా ఉపయోగమా వస్తుందా రాదా సెకండరీ, కానీ మనకేంటంటే ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ అన్నప్పుడు అది మనకి ఎటు దారి తీస్తే తెలియదు. రేపు దీనివల్ల నాకు లైఫ్ సెట్ అయితే గ్యారంటీ లేదు, నాకు పెద్ద అది ఉంటుందా లేదు, అంటే అంటే పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ ఉంటే రావో తెలియదు. ఓకే, మనం ఎందుకు వెళ్తున్నామంటే టు ప్రూవ్ మై సెల్ఫ్ అంతే. అరే ఒక పర్సన్ వచ్చాడు చూయించాడు అంటే నేను ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ హిస్టరీలో ఐ థింక్ ఐల్ బి ద ఫస్ట్ పర్సన్, లాస్ట్ పర్సన్ ఆల్సో. నాలాంటి ప్రసన్న కుమార్ మళ్ళీ రాడు, ఇది గ్యారంటీ. ఇది ఎందుకంటే నా అంత ఫిట్ ఉండి గేమ్ లో పార్టిసిపేట్ చేసి నేను ఇక్కడ దాకా రావడం ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ నాకు. ఓకే, లైఫ్ అంత ఛాలెంజింగ్ తీసుకుంటాను నేను. లోపల పోయినాక కూడా అంటే నాలాంటి వాళ్ళు వచ్చినా కూడా నాలాంటి వాడు రాలేడు. ఫిజికల్ గా ఎంతవరకు ఫిట్ ఉండగలుగుతావు హౌస్ లో? ఎందుకంటే అక్కడ మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నారు, చాలా ఫిట్ ఉన్నారు కాబట్టి అక్కడ ఫుడ్ సరిగా ఉండదు, మెయిన్ గా టైం కి ఫుడ్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఆ గేమ్స్ ఆడతారు మీరు, ఆ గేమ్స్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉంటాయి. నేను 2 months నుంచి చేసింది ఏంటి, ఒకటే పూట తిన్నా నేను. సర్వే కాలేనా? ఒక కాఫీ తాగి ఉండలేనా నేను? ఓకే, ఫుడ్ పరంగా ఫుడ్ విషయం పక్కన యాక్సెప్ట్ చేసిన అది నేను దాన్ని పాస్ చేస్తాను, యాక్సెప్టెడ్ అది. ఎందుకంటే మీరు నేను క్వశ్చన్ అడగకన్నా ముందే మీరు నాకు ఆన్సర్ చెప్పినారు, సో నేను తినకుండా ఉన్నాను అని చెప్పి చెప్పినారు. బట్ అది యాక్సెప్ట్ చేయాలి, నేనుగా చూసే వ్యూయర్ ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. ట్రూ, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఫుడ్ బాగుంటుందో లేదా సెకండరీ, కానీ నేను లోపల ఉన్నా కూడా నేను కొన్ని మెయింటైన్ చేసుకోవాలా. ఎందుకంటే నేను లోపల ఉండి కూడా లావైనా అనుకో ఏం లేదు ఇంకా. ఆ ఫుడ్ విషయంలో ఒక యాక్సెప్టెడ్, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఫిజికల్ గేమ్స్ కానీ అక్కడ గేమ్స్ ఉంటాయి, కొన్ని గేమ్స్ మీరు చూసే ఉంటారు గతంలో, కొన్ని రన్నింగ్ గేమ్స్ కానీ లేకుంటే సంథింగ్ డిఫరెంట్ గేమ్స్ కొన్ని ఉంటాయి అందులో వాళ్ళు పెట్టే గేమ్. అందులో మీరు 100% ఫుల్ఫిల్ చేస్తా అనుకుంటున్నారా? డిపెండ్స్ అన్న, డిపెండ్స్ ఆన్ గేమ్ ఇది కంప్లీట్లీ. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గేమ్స్ నాకు ఈజీ అనిపించవచ్చు, కొన్ని గేమ్స్ టఫ్ అనిపించవచ్చు, కొన్ని గ్రూప్ గేమ్స్ ఉండొచ్చు, కొన్ని చోట్ల ఐ కెన్ గివ్ మై బెస్ట్, కొన్ని చోట్ల ఐ మైట్ బి సమ్ వాట్ హియర్ అండ్ దేర్. కానీ మరి పార్టిసిపేట్ చేయకుండా అయితే ఉండలేము కదా. యూ హావ్ టు పార్టిసిపేట్ సమ్ ఆఫ్ ది అదర్ వే. ఎక్కడో చోట ఎక్కడో ఒక పాయింట్ అన్నది వేయలేమా తేవచ్చు. ఓకే, ఒకవేళ అట్లా అనుకున్నా కూడా మనకంటూ సపరేట్ గా ఫిజికల్ టాస్కులు పడతాయి మనకి, అక్కడ ప్రూవ్ చేసుకోలేమా? చేయొచ్చు. సో మీరైతే మెంటల్ గా ఫిక్స్ అయి ఉన్నారు, ఏ గేమ్ ఆడినా దేనికైనా అసలు తగ్గేదే లేదని గట్టిగా ఫిక్స్ అయినారు. ఓకే ఓకే డన్. మీరు ఇప్పుడు హౌస్ లో ఉన్నారు, సో మీరు ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. కొన్ని గేమ్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అయితే అందులో చూస్తాం మనం, లైక్ కొంతమందికి పర్సనల్ ఎఫెక్ట్ కావడం, కొన్ని ఇంజురీస్ కావడం, చాలా మంది మనం చూసే ఉంటాం. మనం అనుకున్నంత ఉండదు అది బిగ్ బాస్, మేబీ అందులో కష్టాలు అవన్నీ ఉంటాయి, 100% ఉంటాయి. ఎందుకంటే మనం బయటకు వచ్చే కంటెస్టెంట్స్ చాలా మంది మనం ఇంటర్వ్యూ చేసాం కాబట్టి ఆ లోపల ఉన్న పెయిన్ మనకు తెలుసు. అందులో మీరు గేమ్ ఆడే సందర్భాలలో ఏదైనా ఫిజికల్ టాస్క్ ఆడుతున్నప్పుడు మీకు జరగరానిది ఏదైనా జరిగితే, బికాస్ యూ హ్యావ్ ఫ్యామిలీ. ఓకే, మీరు నా పాత ఇంటర్వ్యూస్ చూసారో తెలీదు, నేను మ్యారథాన్స్ చేసినప్పుడు నాకు బ్లీడింగ్ అవుతుంది, కాలు వాచిపోతుంటాయి, అన్న అవుతుంటాయి, బైక్ రైడ్ చేసినప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. నాకు కొన్ని వీడియోలు నేను చూడండి, లిటరల్ నేను కింద ఉంటా, బైక్ నా మీద ఉంటుంది, ఆ లెవెల్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతాయి నాకు. ఇట్లా దులుపుకొని ఇట్లా పోతా నేను. సూపర్. అంటే నాకు పెయిన్ ఇస్ జస్ట్ 5 to 10 minutes. నాకు ఏ నొప్పి వచ్చినా కూడా 5 to 10 minutes అంతే మ్యాక్సిమం. సూపర్, ట్రూ అది. ఇప్పుడు బేసికలీ ఇప్పుడు నేను రైడింగ్ చేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అట్లా నాకు చాలాసార్లు యాక్సిడెంట్లు అయినాయి, బట్ నేను ఎప్పుడు వదులుకోలేదు. ఐ కంప్లీటెడ్ ఇట్. సింపుల్. ఇప్పుడు నేను బాత్రూంలో జారి పడ్డ రోజులు ఉన్నాయి, బాత్రూమ్ నడుస్తూ వాటర్ స్లిప్ అయ్యి పిల్లర్ గుద్దుకుంటే దెబ్బ తగిలిన రోజులు ఉన్నాయి. హార్డ్ 10 minutes ఏడ్చుంటాను నేను అంతే, కళ్ళని నీళ్ళు వచ్చిన అంతే నాకు. నెక్స్ట్ మూమెంట్ దానికి ఒక బ్యాండేజ్ కట్టుకొని మన ఆల్మోస్ట్ 400 kilometers డ్రైవ్ చేసుకుంటూ పోయినాను. సో ఇట్లాంటి పెయిన్స్ ఉన్నప్పుడు నాకు ఏది కూడా పెయిన్ అనిపిస్తుంది. ఫిజికల్ పెయిన్ ఇస్ నథింగ్ నాకు, తగిలినా బ్లీడ్ అయినా దర్ ఇస్ నథింగ్. అంటే మెంటలీ అంత స్టోన్ అయిపోయిందన్న బాడీ. అంటే అది చెప్తే అర్థం కాదు ఎవరికి. కానీ ఇప్పుడు నువ్వు ఆడ పెట్టి బండరాయిలు పెట్టి నీ మీద పెట్టి కొడతారా అంటే కొట్టించుకుంటా నేను. ఎందుకన్నా అంటే బిహైండ్ రీజన్ ఏదనుకోవచ్చు అంతా, అంటే ఏదో ఒకటి ఉండే ఉంటుంది లైఫ్లో స్టోరీ. ఏం లేదన్నా, ఇప్పుడు ఇంత
ఎంత స్ట్రాంగ్ అంటే అన్ని ఒత్తిడి పడి మనిషి అది స్ట్రాంగ్ అయిపోతుంది. ఇంకా నువ్వేం చేయలేవు. ఇప్పుడు నాకు కోపం వచ్చింది అనుకో, దీని గుద్దినా నీకు తెలియదు. అరే అంటే నార్మల్ టైం అంత చేయలేను. పీక్స్ ఉందనుకో ఏం చేస్తా నీకు తెలియదు కదా, అది ఎప్పుడు చూడలేదు మీరు. సో ఆబ్వియస్ ఎవరు తెలియదు అది. సో యూ నెవర్ నో హౌ అ పర్సన్ హౌ స్ట్రాంగ్ ఈజ్ అనేది. అంటే మీ లైఫ్లో ఎన్నో విజయాలు అందుకున్నారు. సో వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. సో ఇటు బైక్ రైడింగ్ కానీ ఏ విషయంలో చూసినా 100% మీరు ఇచ్చారు. అంటే ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? లైక్ అంటే ఎందుకు నాకు ఇలా జరిగింది ఉంటుందన్న, అది కన్ఫామ్ ఉంటుంది. ఎవరు అబద్ధాలు ఆడినా అది నిజం. అది ఎందుకంటే రియాలిటీ ఈజ్ రియాలిటీ, ఒరిజినాలిటీ ఎప్పటికన్నా సరే. ఇప్పుడు నేను కొన్నిసార్లు కొన్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే ఇంత ఫిట్ బాడీ ఉన్నప్పుడు, అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ది ప్రెజెంట్ సినారియో, ఇంత ఫిట్ బాడీకి ప్రాపర్గా ఇంకో లెగ్ యాడ్ ఆన్ అయి ఉంటే ఇంకా కొన్ని చేయవచ్చు కదా అనే ఫీలింగ్ ఉంటుంది మనకి ఎప్పుడన్నా సరే. అంటే ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు కూడా అందరు ఫిట్నెస్ దీనిలోనే ఉన్నారు. నేను థ్రెడ్ మీద ఉరుకుతుంటా, వాళ్ళని చూస్తుంటా. అంటే ఆ న్యాచురాలిటీ వైబ్ అనేది అది కొంచెము అంటే చిన్న విషయాలు. ఇప్పుడు నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు నా కొడుకున్నాడు ఎప్పుడు వాడు 2 years. ఓకే, మనము ఇంట్లో బయటికి పోకుండా చెక్కలు అడ్డం పెడతాం పిల్లలు. అవును, పిల్లలు బయటికి వెళ్ళకుండా. వాడు బయటికి వెళ్తాడేమో అని చెప్పేసి నేను తొందరలో, వాడు ఎక్కబోయాడు, వాడు ఎక్కలేదు. నేను అంత లోపల అడిగేసేసాను, అది స్లిప్ అయిపోయి ఆ చెక్కకి నా కాలు తగిలి అవతల పడ్డాను. నా పెయిన్ చెప్పొదిగా. అంటే అట్లాంటివి నా లైఫ్లో ఎన్ని జరుగుంటే తెలుసా. బాత్రూంలో పడుడు, మెట్ల మీద కింద పడుడు, మామూలుగా స్లిప్పరీ ఉన్నా కూడా స్లిప్ అయి పడ్డము, ఇట్లా చాలా అయినాయి. సో ఇప్పుడు అది అలవాటు అయిపోయింది, ఏం చేస్తాము. అదో ఫేజ్. నాకు దెబ్బ తగిలింది 10 నిమిషాల తర్వాత మళ్ళీ సెట్ అయిపోతుంది. అది మన పర్సనాలిటీ ఉంటుంది. న్యాచురాలిటీ ఎప్పుడు న్యాచురాలిటీ అన్న. అంటే ఇప్పుడు 10 మంది ఇన్స్టెంట్గా చేసే పనులు నేను కొంచెం టైం తీసుకొని చేస్తాను. పక్క మాత్రం చేస్తారు, చేయాలి, తప్పదు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మ్యారథాన్లో ఫస్ట్ వచ్చేటోడు ఉంటాడు. నేను ఫస్ట్ రాకపోయినా కూడా నేను కావాలంటే నేను మెడల్ అన్న ఇంటికి తీసుకుపోతాను. నేను పార్టిసిపేషన్ మెడల్ అన్న దొరుకుతుంది. నా సింపుల్ యాజ్ లైఫ్ అంటే అంతే. పార్టిసిపేషన్ ఇస్ మచ్ ఇంపార్టెంట్ నేనంట, దేనిలోనే కానీ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి 100కి 100 కొట్టాలని రూల్ లేదు. వాన్ రోజు ఉంటే వాడు 100 కొడతాడు, లేకపోతే 0 కొడతాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆడున్న 15 మందిలో ప్రసన్ననే ఎందుకంత ఇష్టపడుతున్నారు అంటే నా దగ్గర రీజన్ లేదు. ఇప్పుడు నేను చేసే రోజు పనులు, నేను చేసిన నా లైఫ్ యాక్టివిటీ వాళ్ళకి నచ్చింది అన్నప్పుడు, వాళ్ళని ఎక్కడో చోట వాళ్ళు నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు. నాకు కాల్స్ చేసినప్పుడు కూడా, అన్న నేను బెడ్ రీడర్ అన్న, ఈరోజు మీ వీడియో చూసినప్పుడు నేను క్లాప్స్ కొడుతుంటే మా వైఫ్ బయటికి వచ్చిందన్న అని చెప్పాడు. సూపర్. ఆ మనిషి నాకు చెప్పినప్పుడు లిటరలీ ఇట్లా నాకు అర్థం కాలే. ఇంకో అతను ఉన్నాడు, నేను నార్మల్ డ్రైవింగ్ చేస్తున్నా, సడన్గా కాల్ వచ్చినప్పుడు లేపాను. నేను లేపినప్పుడు ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్, మాటలు కూడా రావు, తన ఎక్స్ప్రెషన్స్ తోటి నాకు దండాలు పెడుతుంటే, తిన్నావా నువ్వు అని అడిగిన మాట, నేను తినలేదు. మార్నింగ్ నుంచి ఫుడ్ లేదు, ఇంకా మనకి ఇంటర్వ్యూస్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్, తినలే. ఆ మాట అడిగేసరికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎవరు అతను, ఎందుకు ఆయనకు అవసరము అంటే నీకు అనిపిస్తుంది, నేను ఆల్రెడీ నాకు ఐఎమ్ విన్నర్ అనిపిస్తుంది. అంటే గేమ్కి వెళ్ళి విన్ దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇక్కడ మనుషులు దే ఆర్ ట్రీటింగ్ మీ అంటే, ఎక్కడ నేను మనిషి సడన్గా పుట్టుకొస్తే ఎట్లుంటుందో అట్లుంది. మస్తు హ్యాపీ అనిపిస్తుంది, హ్యాపీ అవుతుంది. అంటే లిటరల్ అనిపిస్తుంది. కనీసం వాళ్ళతో ఒక కాల్ మాట్లాడినా కూడా యూ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. సో ఆ ఫీలింగ్కి నేను బానిసా అని చెప్పొచ్చు నేను. సూపర్ అన్న. సో అగ్ని పరీక్షలో చూసాము, మన నెక్స్ట్ హౌస్లో చూడబోతున్నామా? ఇక అది బిగ్ బాస్ పైన ఆధారపడి ఉంది, మన చేతిలో ఏం లేదు అది. ఇక దాని గురించి క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాలి. ఇంకా అంటే మీ మనసులో ఏమనిపిస్తుంది అంటే, కొన్ని నెగిటివ్ టాక్స్ వస్తున్నాయి మీ పైన. ఎంత నెగిటివ్ వచ్చినా ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే హౌస్ పరంగా అంటున్నాను నేను, అంటే జనాల పరంగా కాదు, హౌస్ పరంగా మీరు ఈసారి ఉండరేమో అంటూ కూడా కొన్ని వస్తున్నాయి మరి బయటికి. పర్లేదన్న, ఉంటే ఇంకా చూపిస్తాము, లేకపోయినా కూడా బయట ఉండి చూపిస్తాము. దానిలో ఏముందన్న, పబ్లిక్ ఏం కావాలా, ప్రసన్న కావాలా, సింపుల్. నేను బయట ఉండి వీడియోస్ చేసుకున్నా, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడినా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అంటే మీకు ఇష్టం కదా హౌస్లోకి వెళ్ళాలని చెప్పి? ఇష్టమే. మరి ఇప్పుడు ఒప్పుకుంటే ఎవరైనా పోతారన్నా. ఇప్పుడు మన చేతిలో ఏమైనా ఉంది, మనం మార్చగలుగుతామంటే యూ కెన్ డూ సంథింగ్. మన చేతిలో ఏం లేదు, మొత్తం వాళ్ళ చేతిలోనే ఉందన్నప్పుడు వీఆర్ నో వన్ టు టేక్ అ కంక్లూజన్. ఓకే, సో ఒకవేళ బిగ్ బాస్ నుంచి మీకు ఆపర్చునిటీ రాకుంటే
ఇలానే మాట్లాడతారా లేకుంటే బిగ్ బాస్ సంబంధించి నెగిటివిటీ ఏమైనా స్ప్రెడ్ నేను చేస్తారా ఇప్పటికీ నేను ఉన్నాను లేదని క్లారిటీతోనే ఉన్నా కదా నేను. ఇప్పుడు నువ్వు తాత ఇక్కడ కన్ఫర్మేషన్ లేదు కదా నీకు, ఒకవేళ కన్ఫర్మేషన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నుంచి ఆ ప్రసన్న కుమార్ ని మేము తీసుకుంటలేము అని చెప్పినా కూడా ఇదే వైపు తోనే ఇదే యాటిట్యూడ్ తోనే దీంతోనే మీరు మాట్లాడతారా లేకుంటే నన్ను పిలిచి మోసం చేసినారు అది చేసినారు వాళ్ళే ఇప్పుడు ఎవరైతే జడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంత పైకి లేపినారు సడన్ గా తీసుకోలే అని చెప్పి ఇలాంటివి ఏమన్నా నేను స్టార్టింగ్ ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను మీకు ఏమని, నేను బిగ్ బాస్ గురించి నెగటివిటీ మాట్లాడాను 100% అంటారు. బికాస్ నేను వేరే గురించి అదే చెప్పా, వేరే గురించి నాకు సంబంధం లేదు. నేను వచ్చినప్పుడు నేను ప్రూవ్ చేసుకున్నాను, పబ్లిక్ హ్యాస్ బీన్ సీన్ మీ, వాళ్ళు ప్రూవ్ ప్రసన్న ఒక పర్సన్ అంటే వాళ్ళని ఒక విధంగా అడ్మైర్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అది ఉన్నా హ్యాపీయే కదా. ఇప్పుడు నాకు ముందు పాయింట్లో కూడా ఐ మెన్షన్ వెరీ క్లియర్లీ దట్ బిగ్ బాస్ ఇస్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఎవ్రీ వన్. నేను ప్రూవ్ చేసుకున్నా అక్కడ, నేను ఇంకా ప్రూవ్ చేసుకున్నా, ఇంకా ఛాన్స్ ఉంటే చేసుకుంటాను. నేను ఇంకా లేదు అనుకుంటే నా జర్నీ ఇక్కడికి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అంటారు అన్న. ఇప్పుడు ఎందుకంటే నాకు అదే ఆధారం కాదు, నాకు చదువు ఉంది, అన్నున్నాయి. అదొక అటెంప్ట్ ఇచ్చాను లైఫ్లో, నేను వస్తే ముందుకు పోతాము, లేకపోతే యూ గెట్ బ్యాక్ టు నార్మల్ బేస్ అంతే అంటారు. సింపుల్ అన్న. వీడియోలు చేసుకుంటూ బతికేస్తానో, లేకపోతే ఫోటోగ్రఫీ చేసుకుంటానో, వెడ్డింగ్ చేసుకుంటూ బతికేస్తానో, ఎట్లా బతికేస్తా ఉంటారు. ఏం లేనప్పుడే బతికినోడిని కొంచెం ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఎందుకు బతకనన్నా? 100% అది సింపుల్ లాజిక్ అన్న. 100% అది. ఇప్పుడు నాకున్న ఫాలోయింగ్ 20,000 మంది ఈరోజు. ఓకే, మొన్నటి దాకా 15 ఏమో ఉండే. ఎవరు ఆ 15,000 మందిలో ఎవరికి అనిపించలే నాకు. ఈ 10 రోజుల నుంచి అనిపిస్తున్న ప్రశ్న వేరు. నిజం చెప్పాలంటే 15,000 మంది ఉన్నా కూడా నా వీడియో 15,000 లైక్లు వస్తాయి, 15,000 వ్యూస్ వస్తాయి అనుకోవడం భ్రమ. 2,000 కూడా దాటవు. నిజము అదే. నేను ఇప్పుడు ఏ పోస్ట్ పెట్టినా కూడా అది రీచ్ అవుతుందంటే అది పబ్లిక్ డిమాండే కదా. స్టోరీస్ కూడా ఫుల్ఫిల్ అయినట్టున్నాయి. మీ స్టోరీ ఇన్స్టా స్టోరీ ఫ్యాన్ పేజ్ ఓపెన్ చేస్తున్నారు, అది చేస్తున్నారు. నేను సి యూ గాన్, యూ హ్యావ్ అచీవ్డ్. ఇఫ్ యూ గో యుల్ గో ఫార్వర్డ్. లేదు అంటే మనం బ్యాక్ వచ్చేసేలా మన పని మనం చూసుకోవాలి. సింపుల్ చెప్పాలంటే ఏ సెట్ కాకపోతే ఫోటో షూట్ వేసుకొని బతుకుతా. గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. సింపుల్ అన్న, దానిలో నేను టెన్షన్ పడాలి. నేను సూపర్ అన్న. ఆ యాటిట్యూడ్ కానీ ఇప్పుడు ఆ పట్టుదల మీలో ఉంది చూసినావా, నిజంగా చాలా చాలా నాకు సంతోషం అనిపిస్తుంది చెప్తూ ఉంటే. అంటే లైఫ్ అనేది మూవ్ ఆన్, గోల్స్ అనేవి పైకే, కిందికి పోయేటట్టు చూసుకోదు ఎప్పుడన్నా. ప్రయత్నిస్తూ ఉంటే ఇది నేను చెప్పేది లీస్ట్ పాయింట్, లైఫ్లో లీస్ట్ పాయింట్ చెప్తున్నా. ఎందుకంటే యాజ్ అ ఫోటోగ్రాఫర్గా నేను గర్వంగా చెప్పుకుంటా పోయి. ఎందుకంటే నాకు ఒక చేయి పోయినా బాధపడుతుండేనేమో కానీ కాలు కాబట్టి పెద్ద ఫరక్ పడదు. సూపర్ సూపర్ అన్న. ఎందుకంటే నా చేతిలో కళ్ళు ఉంది కాబట్టి నేను ఏడున్నా బతుకుతాను. ఓకే, ఫోటోగ్రఫీ కాబట్టి ఆ కెమెరాకి ఇచ్చే ఇంపార్టెన్స్ సింపుల్. నాకు అదే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది ఎట్లా ఏంది అది అని అనుకున్నారు. ఎందుకు భయ, నాకు చేతులు బాగున్నాయి. యాజ్ అ ఫోటోగ్రాఫర్ నాకు కావాల్సింది అదే. దానికి ఏం ఒక ఇంచు కదలలేదు, నా ముఖానికి ఒక అందం చెదరలేదు. నేను ఎందుకు బాధపడాలా? పోయిందో కాలు అది కనిపించదు, ప్యాంట్ వేసే ఉంటుంది. సింపుల్ అన్న. అంటే ఇవన్నీ నాకు లెసన్స్ అన్న. నాకు ఇవన్నీ నేను నా గురించి ఆలోచించుకున్నవే ఇవన్నీ. ఇప్పుడు అట్లున్నప్పుడు లైఫ్లో నేను ముందు గురించి ఆలోచిస్తా కానీ తర్వాత ఎటు పోయినా కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే ఐ హావ్ సీన్ గ్రాఫ్ అప్ డౌన్. డబ్బు ఉన్నప్పుడు చూసినా, డబ్బు లేనప్పుడు చూసినా లైఫ్ని. సో ఆబ్వియస్లీ సరే నువ్వు ఈ సినారియో అనుకో, మయ్య నాకు అన్నం పెట్టడా అన్న? 100% సింపుల్ లాజిక్. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నప్పుడు సర్రా బై ఇట్లా తిను, మంచిగా ఉండు. అదే ఒక సినిమా అంటే నాగశౌర్య ఏముందండి, మా నాన్న పెడుతున్నా నేను తింటున్నాను, తర్వాత నా కొడుకు పెళ్ళి అవుతుంది వాడు చేస్తుంటే నేను తిని పెడతాను. అదే మజాక్ చేస్తున్నా. ఇంకోటి మనం స్టేజ్ తెచ్చుకోం కానీ ఇంకోటి అన్న. సో అన్న మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఎందుకంటున్నా అంటే మిమ్మల్ని అడగాలి, యావత్ సమాజం ఈ క్వశ్చన్ని వినాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి మనస్తాపానికి గురై చనిపోయిన వాళ్ళని ఎంతోమందిని మనం చూస్తున్నాం. లైక్ చిన్న చిన్న యాక్సిడెంట్లకి చేయి ఇరిగిపోయినా, కాలు ఇరిగిపోయినా, చిన్న చిన్న వాటికి ఇక నేను నడవలేనేమో, ఇక నేను బతకలేనేమో అని చెప్పి ఎగ్జామ్లలో స్టూడెంట్స్ విషయానికి వచ్చి ఎగ్జామ్లలో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కూడా చనిపోయిన వ్యక్తిని చాలా చూస్తాం. అంటే చిన్న చిన్న వాటికి మనసుకు తీసుకొని వాళ్ళ లైఫ్ని, వాళ్ళ ఎంటైర్ కెరీర్ని నాశనం చేసుకుంటున్నాం. ఎందుకు అనేక మందిని ఇంటర్వ్యూ చేసిన మిమ్మల్ని ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నా అంటే మీ లైఫ్లో మీ ఆ ఇష్యూ అయిన తర్వాత కూడా ఒక స్ఫూర్తితో ఒక ఫైట్ చేయాలి, ఈ సమాజానికి నేను ఏదో చేయాలి. సో ఎందుకు ఖాళీ రూతే ఏంది, నాకు టాలెంట్ లేదా, నేనేం చేయలేనా అని చెప్పి ఆ ఒక
మీ మైండ్లో ఉన్న ఆ మెచ్యూరిటీ లెవెల్ చూసే ప్రశ్న నాకు అడగాలనిపించిందన్న, అడుగుతా. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే వీళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్నా సింపుల్ అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొంతమంది లైఫ్ తారుమారు అయిపోతుంది. నేనేమన్నా అంటే పేషెన్స్గా వెయిట్ చేయడం. ఇప్పుడు మన దగ్గర ఒక దగ్గర సోర్స్ లేదనుకో, ఇంకో సోర్స్. చదువు లేకపోతే ఏదో టాలెంట్ ఉంటుంది మనిషికి. ఇవాళ రేపు చదువు ఉండాలి, కానీ అట్లీస్ట్ డిగ్రీ ఉంటే ఒక వాల్యూ. ఇక మాతో అది కూడా కాదు అంటే ఎవరేం చేయలేరు. అంటే ఉంటే ఇమ్మెన్స్ టాలెంట్ అని ఉండాలి. ఫస్ట్ థింగ్ చదువు విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అన్న. ఇది నేను అందరికీ చెప్తున్నా. ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో గ్రాడ్యుయేషన్ లేకుండా ఇవాళ జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. 100%. ఇంటర్మీడియట్ ఎస్ఎస్సీలు అయిపోయినాయి రోజులు. ఇప్పుడు పిహెచ్డీలు ఎంటెక్లు చేసినా కూడా జాబ్లకు లేదు. అంటే ఈధర్ మీరు బిజినెస్ ఫీల్డ్ అని ఉండాలా, లేకపోతే మంచి జాబ్ పొజిషన్లో ఉండాలా. సో గ్రాడ్యుయేషన్ ఇస్ మ్యాండేటరీ. 100%. ఓకే, సో అదొకటి. మళ్ళీ సూసైడ్స్ ఇవి అంటే ఎవరు ఒత్తిడి ఎలా ఉంటుందో ఎవరు తెలియదు. నేను కూడా ఆ ఫేజ్ గోత్రూ వచ్చాను. సూసైడ్కి వెళ్ళారన్నా మీరు? అన్న అనిపిస్తుంది అన్న మనకి లోపల, చేసుకోవడమే లేట్ అంతే. ఆ ఒక్క సెకండ్ నాకు అనిపిస్తుంది సూసైడ్ చేసుకున్నట్టు ఎంత ధైర్యంగా ఉంటాడు రా అనిపిస్తుంది నాకు. నిజమన్నా, ఆ ధైర్యం అందరికి రాదు. ఇప్పుడు సడన్గా దూకేస్తున్నాడు వాడు అంటే వాడు ఎంత నలిగిపోయి ఉంటాడు లోపల. నాకు చాలా మటుకు అంటారు, అరే ఇట్లా చేసుకున్నా అంటే, అరే వాడిని ఒత్తిడి ఎవరిని తెలుసు, ఎవరిని తెలియదు. వాడు సఫర్ అవుతున్నాడు లోపల. ఇప్పుడు మాట్లాడే మనిషి లేడు, ఎవ్వడు లేడన్నప్పుడు వాడు ఎవరితో చెప్పుకుంటాడు, ఎవరితో చెప్పుకోడు. ఇనిషియల్లీ అనే బతికేని లాభం అన్న స్టేజ్ దాకా వెళ్తుంది. ఎవరికైనా స్టేజ్ వస్తుంది. బట్ ఏంటంటే మనకు మనం టైం ఇచ్చుకోవాలి. మనకు చాలా ఇష్యూస్ ఉన్నాయి బయట, డబ్బుల వల్లనో ఏదో వల్లనో కష్టపడి 10, 20 ఇచ్చుకుంటే పోవచ్చు. ఓకేనా, అంటే బతకాలంటే ఎట్లన్నా బతకొచ్చు అన్న. ఇక నేను అదే దారి నాది అనుకుంటే దాన్ని ఎవడు ఆపలేడు. చెప్పడం వరకు ఎవరైనా చెప్తారు, కానీ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ ఉండాలి పిల్లలతోటి. ఎందుకంటే అందరికీ నాకున్నంత సపోర్ట్ దొరుకుతలేదు తెలియదు నాకు. ఎందుకంటే నేను చాలా లక్కీ ఆ విషయంలో. నేను ఏం చేసినా కూడా మా పేరెంట్స్ తిడుతుండే, సేమ్ టైమ్ అచీవ్ చేసిన చెప్తుండే. అది మా నాన్న ఇప్పుడు కూడా స్ట్రేట్ ఫార్వర్డ్ వచ్చి నా ముందు నువ్వు ఇంత అచీవ్ చేసినావు ఐదని చెప్పి అన్నాడు. ఇప్పటికీ తిడతాడు మీ నాన్న, ఇప్పటికీ అదే అంటాడు అన్న. అంటే అంత స్ట్రిక్ట్ వాళ్ళు. ఎందుకు ఇవన్నీ, మా బాబీ ఉన్నాడు, మా బాబీ కూడా అదే అంటాడు, ఎందుకు ఇవన్నీ పెళ్ళయింది అన్నీ ఉన్నాయి, బీ గుడ్ అన్నట్టు ఆయన కూడా ఉంటుంది. కానీ అచీవ్మెంట్స్ అనేది ఒకలాగా ఉండదు ఎప్పుడు. ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికన్నా కూడా. సో అంత స్ట్రాంగ్ ఉండాలి. అంటే పేరెంట్స్ కఠినంగా ఉన్నంత మాత్రాన వీళ్ళు మన నెగటివ్ అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇవాళ పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, మనం కూడా పనికిరాం. వచ్చే జనరేషన్ అయితే ఫేస్ కూడా చేయలేము, 100% అట్లున్నారు. ఓకే, సో వాళ్ళకి చెప్పే సజెషన్ ఏంటంటే వెయిట్, ఎవరికైనా ఒక టైం వస్తుంది. ఇప్పుడు నాకు ఇమీడియట్ టైం కాదు ఇది. 11 సంవత్సరాల నుంచి నేను చేసుకుంటూ వస్తే ఈరోజు ప్రసన్న అంటే తెలుస్తుంది బయట, గుర్తుపడుతున్నా. ఓకే, కానీ నాకు అట్లా కాదు. ఇప్పుడు ప్రసన్న అంటే ఎట్లా తెలియాలంటే మొత్తం వరల్డ్ తెలియాలి. ఐ షుడ్ బి వన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వేర్ అంటే ఇప్పుడు అంటే ఒకటి ఉంటుంది, ఒక పర్సన్ దీనిలో తోపు, ఒక పర్సన్ దీనిలో తోపు. నాకెట్లంటే ప్రసన్న అంటే ఒక మోటివేషన్ అని ఒక పాయింట్కి రీచ్ అవ్వాలి, అది మొత్తం వరల్డ్. కానీ ఇప్పుడు నేను మొన్న కూడా చెప్పిన, నేను ఒకవేళ నేను బిగ్ బాస్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ రోడీస్కి ట్రై చేస్తాను నేను. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎక్కడ ఫిజికల్గా ప్రూవ్ చేసుకోవాలో అంత దూరం అటెంప్ట్ ఇస్తూనే ఉంటా. ఈ జర్నీ ఆగదన్న, అలసిపోరంటారు. ఏదన్నా కానీ నాకు ఛాన్స్ వచ్చింది దేనిలో అంటే, నిజంగా ఆపర్చునిటీ వస్తున్నాయంటే పక్క దేనైనా వాడుకుంటాను నేను, వెరీ షూర్ అది. సూపర్. ఎందుకంటే అట్లీస్ట్ మనం చూసి ఒక 10 మంది మారినా ఐ విల్ బి ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్, అంతకుమించి ఏం లేదు. ఓకే అన్న. సో ఇంకొకటి, ఇంకొక స్ట్రాంగ్ మెసేజ్ చెప్పాలి నేను. తాగి బండి నడపదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింక్ అండ్ డ్రైవ్ ఈజ్ అ వెరీ బిగ్ క్రైమ్. ఇంకోటి ఏంటంటే దానివల్ల ఒక మనిషి జీవితం నాశనం అవుతుంది, వాడి జీవితం కూడా నాశనం అవుతుంది. అంటే వీడు ఎలా పోయినా వీడు తాగిపోతాడు బాగానే ఉంటుంది, వాడి ఫ్యామిలీ వెనకాల వదిలిపోతాడు వాడు. అందరికీ పోతే పోయినట్లే అనుకుంటారు, కానీ వాళ్ళు ఎంత సఫర్ అవుతారో వాళ్ళకి తెలియదు. అంటే మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందన్న ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల? అవునన్నా, అతను చేసిన వల్లనే కదా నాకు యాక్సిడెంట్లో కాలిపోయింది. ఓకే ఓకే ఓకే. ఒక పర్సన్ తాగి గుద్దినందుకే నాకు యాక్సిడెంట్ కాలిపోయింది. ఆపోజిట్ పర్సన్ జీప్, నేను 2 వీలర్ పైన ఉండే. ఓకే, కాలిపోయింది. దెన్ దట్ ఈస్ వేర్ అంటే ఒక ఫ్యామిలీని మొత్తం నువ్వు కుదిపేసినావు. 14 మంది ఉండే జాయింట్ ఫ్యామిలీని, రిలేటివ్స్ని అందరినీ ఒక క్వశ్చన్ మార్క్లో పెట్టినావు, మీ జీవితం ఎట్లా అని చెప్పి. ఇప్పుడు అందరు నాలాగే స్ట్రాంగ్ ఉంటారని గ్యారంటీ లేదు. ఇప్పుడు అందరూ కొంతమంది పిచ్చోలు అయిపోతారు, ఉండలేరు ఆ ఫేస్ని.
ఏంది ఇది ఊకే అది మరి ఇది అని. ఘోరంగా ఉంటుంది చాలా డేంజర్ ఉంటుంది అన్న సిచ్యువేషన్. ఇప్పుడు పేరెంట్స్ కూడా అయిపోయిందా బతుకు ఇదేనా అన్నట్టు కొంత మాట్లాడతారు డైరెక్ట్ ఖచ్చితంగా కూడా. అవును. యూ నెవర్ నో, అందరు పాజిటివ్ రియాక్ట్ అవుతారని గ్యారంటీ లేదు. ఇప్పుడు వాడే జీవనాధారం అయితే ఇంట్లో ఫ్యామిలీ ఆగమవుతుంది, ఫ్యామిలీ స్పాయిల్ కదా మొత్తము. వాడు మొత్తం రోడ్ మీద పడ్డట్టే. అవును. అట్లా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అన్న, ఒకటి కాదు రెండు కాదు, ఎన్ని చూస్తున్నాం మనం బయట. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, నేను తాగి స్టడీ ఉన్నా, నేను మస్తు నడుపుతా, నేను జోష్ చూద్దాం ఇదని చెప్పి అంటారు. కానీ దానివల్ల అన్ని రోజులు మనకి కావు. నిజంగా నువ్వు అనుభవిస్తున్నావు బాధ. తాగి వచ్చి మిమ్మల్ని గుద్దు తగిలిందంటే అది వానికి పోయినట్టే వీడికి పోయినట్టే, లాభం లేదు. ఓకే, తాగితే ఇంట్లో కూర్చొని తాగవచ్చు, తాగి క్యాబులు బుక్ చేసుకొని వెళ్ళిపోవడం. అదే అంటారు. అంత సడన్ గా మీరు స్టక్ అయిన తర్వాత కూడా ఈ డ్రింక్ అండ్ డ్రైవ్ గురించి చెప్పినారంటే నాకు అర్థమైంది, అంటే మీ లైఫ్ లో ఏదో జరిగింది, మీరు గట్టిగా పెయిన్ ని అనుభవించారు కాబట్టి. అదే మెయిన్. ఒక్కరోజు అలా రాకుంటే ఈ రోజు మీ లైఫ్ వేరే ఉండేది అంటారు. వేరే ఉంటుండే. అంటే ప్రసన్న విల్ బి అ నార్మల్ పర్సన్, హ్యాపీలీ సెటిల్డ్ సమ్వేర్, మంచిగా జాబ్ చేసుకుంటా. బిగ్ బాస్ ఆపర్చునిటీ రాకపోయేది కదా, అది వేరే మెడల్స్ ను. అదే కదా నేను చెప్పే, సెకండ్ జన్మ ఇది నాకు. బిగ్ బాస్ తో పాటు మూడో జన్మ అవ్వచ్చు. సూపర్, నిజంగా చెప్తున్నా, ఇది మూడో జన్మనే. ఎందుకంటే ఫ్యాన్ బేస్ ఒక సెలబ్రిటీకి ఒక రాత్రిలో వచ్చాడు అనేది పెద్ద విషయం. ఎవరో ఏదో చేసి ఫేమస్ అవుతుంటే మనము పబ్లిక్ని మోటివేట్ చేస్తూ ఫేమస్ అవడం, ఐ థింక్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. నిజంగా చెప్తున్నా, ఎవరెవరో ఏవో వీడియోలు చేసుకుంటా ఫేమస్ అయినారు, ఏదేదో చేసుకుంటా అయినారు, ట్రెండింగ్లో అయినారు. బట్ ఐ థింక్ ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ మోటివేట్ చేస్తూ ముందుకు నడిపించిన, ఐ థింక్ గ్రేట్, నేను తప్ప ఎవరు లేడన్నా పక్క. ఇదైతే సూపర్, అది గొప్పే కదా నాకు. 100% గొప్ప. మరి ఇంతమందిని అచీవ్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఉంటుంది, ఇంతకంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఉంటుంది. ఇంకొకటి అన్న, మీరు ఈ కెమెరా ఫీల్డ్లో వర్క్ చేశారు కాబట్టి, సో అదే లైఫ్గా ఎంచుకున్నారు కాబట్టి ఇప్పటిదాకా కూడా మీరు ఇన్సిడెంట్ చెప్పారు. నాకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా నా చేతులు పోలేవేంది, ఒకవేళ ఇది పోతే బాధపడుతున్నానేమో, బట్ నా హ్యాండ్స్ ఉన్నాయి, నా కెమెరా ఫీల్డ్కి నేను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకో విషయం చెప్తాను, ఒకవేళ నా చెయ్యి పోయినా కూడా ఏదో ఆల్టర్నేటివ్ వెతుకుంటుండే, నేను ప్రాక్టీస్ చేస్తుండే ఏదో ఒకటి చేసి. అది మాత్రం వదిలిపెట్టకపోయేది. అయ్యో ఏదన్నా ఓకే అన్న, ఇప్పుడు మనకు వచ్చిన ఆర్ట్ని ఎందుకు వదులుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ కెమెరా విషయానికి వస్తే అన్న, చాలా మంది కెమెరామెన్లని చీప్గా తీసేయడం, కెమెరా వాళ్ళని అరే మీరా సింపుల్ అన్న. ఇప్పుడు అట్లా నన్ను అడిగిన అనుకో, అరే వాడు ఇప్పుడు కాళ్ళు లేవు చేతులు ఉన్నాయి అని అనుకో, చేతులు లేవు అనుకో, టైమర్ మోడ్లో పెట్టుకొని షూట్ చేసుకుంటా నేను. వీడియోగ్రాఫర్గా పోతా, పెళ్ళిళ్ళ నించుటా, వీడియోలు తీస్తా, రికార్డ్ పాస్ బట్టనే కదా, రెండు చేతులు అవసరం లేదుగా నాకు. బతకలేమా? ఎట్లన్నా బతకొచ్చు. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారన్న? అంటే కెమెరా వాడే వ్యక్తులని చాలా చీప్గా చూసి, అరే వీడి కెమెరామ్యాన్, పిల్లని ఇవ్వాలన్నా కూడా భయపడుతున్నారు అంటే కెమెరామ్యాన్లకి. అంటే ఆ డ్యూటీకి ఎంత వాల్యూ మనకు తెలుసు, ఆ కెమెరాకి అన్న ఒక నిమిషం, కెమెరాకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో నాకు తెలుసు, బికాస్ వాళ్ళు ఏంది మేము లేము. బట్ కొంతమంది ఇలా అనుకుంటారు, అంటే కెమెరామ్యాన్ పిల్లని వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక్కొక్క కెమెరా 3.5 లక్షలు 2 లక్షలు ఉంటుంది, అలా కార్కి సంబంధించిన పైసా కాదు అది. సెకండ్ హ్యాండ్ లో కార్ కొనొచ్చు అంటే, సెకండ్ హ్యాండ్ లో కెమెరా కొని బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే పెద్ద విషయం అది. ఇంకోటి ఏంటంటే, వీడు నెలంతా కష్టపడి సంపాదించేది వాడు 2 షూట్లు చేస్తే వానికి గట్టిగా టైం బాగుంటే 5 లక్షలు సంపాదిస్తాడు, 10 లక్షలు సంపాదిస్తాడు, ఎవరు గెస్ చేయలేడు, కానీ సంపాదిస్తాడు వాడు. అంతే, ఉన్నప్పుడు డబ్బులు సేవ్ చేసుకోవడమే పాయింట్. ఓకే, ఫోటోగ్రాఫర్ నాట్ ఎ జోక్ అని. ఇవాళ రేపు చాలా వాల్యూ ఉంది దానికి, ఉండాలి కూడా. తీసి పడేవద్దు ఎవరిని, అంటే ఏ జాబ్ కూడా తీసి పడేటట్టు కాదన్న. ప్రతి జాబ్ ప్రతి మనిషికి అవసరమే. అది చిన్న అటెండర్ నుంచి అయినా కూడా, పెద్ద మనిషి దాకైనా కూడా. ఒక అటెండర్ లేకుండా పెద్ద మనిషి పని చేయలేడు. ఇప్పుడు ఆయన కింద పని చేయాలని ఆయన కిందనే పని చేస్తున్నాడు. ఎవ్రీ లేబర్, ఎవ్రీ పర్సన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది నిజంగా నాకు ఇవన్నీ నా లైఫ్లో చూసినా అన్న. నువ్వు నన్ను ఎప్పుడన్నా చూడు, నేను మా ఆఫీస్లో ఆయమ్మలతో వీళ్ళతో క్లోజ్ ఉంటా ఎక్కువ, కొలీగ్స్తో కూడా కంటే కూడా. వాళ్ళతో బాత్కాని కొడుతుంటా, బయట కూర్చొని వాళ్ళు సిగరెట్ తాగుతుంటే వాళ్ళతో కూర్చొని ముచ్చట చూస్తుంటా. నేను వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నాకు అదే అనిపిస్తుంది, అరే రియల్ హ్యాపీ. వాళ్ళు మాట్లాడే దాంట్లో కల్చర్ ఉండదు, ఏముండదు, హార్ట్ఫుల్ గా మాట్లాడతారు. ఇప్పుడు నేను గుర్తుపెట్టుకొని వాళ్ళకు దసరాకో దివాళీకో చీర ఇచ్చిన అనుకో, ఇప్పటికి గుర్తు చేస్తారు, ఆఫీస్లో ఉంటే ఆయన మాకు ఇచ్చినాడు అని. డజంట్ ఇట్ మ్యాటర్స్ అంతే. ఓకే, అంటే ఎవ్రీ ప్రొఫెషన్ షుడ్ బి రెస్పెక్టఫుల్. ఓకే అంతే. ఓకే, సో చాలామంది ప్రేక్షకులు వ్యూవర్స్ ఇష్టపడుతున్నారు. సో ప్రసన్న కుమార్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది. సో మీ స్టేటస్లు కూడా మేము ఎప్పుడు పెట్టినట్టున్నారు. సో రైల్వే భోగి ఉంటుంది కదా, సో భోగి అంతా స్టేటస్లు ఉన్నాయి మేబీ. సో చివరిగా లేకంటే మీరు బిగ్ బాస్ పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే వ్యూవర్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా,
ఇలాంటి వ్యక్తులను మనము ఆ బిగ్ బాస్ హౌస్కి పంపిస్తే ఆ బిగ్ బాస్కే ఒక రేంజ్ పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే చాలామంది పొలిటికల్ సంబంధించిన పెద్ద వ్యక్తులు లైక్ సిపిఐ నారాయణ లాంటి వ్యక్తులు కూడా బిగ్ బాస్ని బ్యాన్ చేయాలంటూ కూడా, ఎందుకంటే చూస్తూ ఉన్న బిగ్ బాస్ చూస్తే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ షో అంటూ ఉంటాం. బట్ అది చూసే వాళ్ళకి తెలుస్తుంది అందులో కొన్ని వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ కొన్ని సీన్స్ ఉంటాయి అందులో. సో ఫ్యామిలీతో చూడలేని ఆ సీన్స్ కూడా ఉంటాయి కాబట్టి సో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా చాలామంది పొలిటికల్ సంబంధించిన వ్యక్తులు కూడా ప్రయత్నం చేశారు. బట్ విఫలమైపోయారు. లైక్ ఇలాంటి వ్యక్తులను మనము హౌస్లో పెడితే ఎవరైతే వద్దనుకున్న వ్యక్తులు కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది జనాలకు కానీ కొంతమంది చూసే వ్యూవర్స్కి కానీ మనం నువ్వు మారురా, నువ్వు అట్లా పోకు ఇట్లా పోకు అంటే ఎవడు విన్నాడు. బట్ ఏదైనా వ్యూవర్స్ లైక్ అంటే ఒక సినిమా చూపిస్తే ఈజీగా మారుతారు. సో అది ఎలా ఉందో ఇలాంటి వ్యక్తులు ప్రసన్న కుమార్ లాంటి వ్యక్తులు, అన్న లాంటి వ్యక్తులను కూడా హౌస్లో ఉంటే ఇంకొంచెం మోటివేషనల్ అవుతారు. జనాలు ఎవరైతే నేను మనస్తాపానికి గురై నాకు కాలు లేదు, నాకు చేతి లేదు, ఇక మేము బతకలేము, మేము చనిపోతున్నాం అనే వ్యక్తులు కూడా ఇలాంటి వ్యక్తులను మనం హౌస్లోకి పంపిస్తే మారే అవకాశాలు ఒక 100 పీపుల్స్లో కూడా ఒక 1-2% మారినా చాలు. సో మనం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి సో చూసే వ్యూవర్స్కి చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారన్న మీరు? సింపుల్ అన్న, స్టే స్ట్రాంగ్, బీ హ్యాపీ అంతే. అంటే రేపటి గురించి ఆలోచించుకుంటా ఈరోజు జీవితం ఖరాబ్ చేసుకోవద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. కష్టపడాలి, సేవింగ్స్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. టైం వచ్చినప్పుడు మన ఫేట్ మనదే తిరుగుతుంది. ఇప్పుడు నేను ఏం చేయకుండా నా టైం మారాలంటే అది మారదు. ఏదో ఒకటి చేస్తుంటే ఎక్కడో చోట తగులుతుంది అది. ఓకేనా? ఇప్పుడు నేను జాబ్ చేస్తూ కూడా ఇప్పుడు నేను సింపుల్ అన్న ఐఏఎంలో జాబ్ వదులుకొని వచ్చిన నేను. ఓకే, ₹1,00,000 జీతం వదిలేసుకొని వచ్చిన అంటే మామూలు మాటనా? రేపు దాని మీద భరోసా పెట్టుకొని ముందుకు పోతాను గ్యారంటీ ఉందా? లేదు. ఏంటంటే ఒక ఆపర్చునిటీ అంతే. గ్రోత్ వస్తుందేమో, గ్రాఫ్ పైకి ఉంటుందేమో ఇంకా మనం ఆలోచిస్తాము. సో పేషెన్స్, వెయిట్ చేయాలంతే. లైఫ్ ఎవరికి ఎప్పటి అవుతుంది ఎవరు తెలీదు. అది మన చేతిలో ఉంటే మాత్రం కంపల్సరీ అవుతుంది. లేదు అంటే మనం దాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. ఇంకోటి నా ఎవరైతే నా వెల్ విషర్స్ ఉన్నారో, ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు చిన్న మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు చాలామందికి నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. అంటే వాళ్ళకి ఏమనిపించే అంటే ప్రసన్నకి యాటిట్యూడ్ ఉంది, ఇది ఉంది అని చాలామంది అనుకుంటుంటారు. కానీ అట్లా కాదు. ఎందుకంటే నాకు వచ్చే 200-300 మెసేజ్లు నేను ఎప్పుడు చూసేది, ఎప్పుడు ఇచ్చేది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇవ్వాలంటే కష్టము. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, ఫ్యాన్ పేజెస్ పెడితే మేము ఇట్లుంటాము, మీకు ఆర్మీ స్టార్ట్ చేసేయచ్చు, మేము అంటే వాళ్ళకి అంటే వాళ్ళ లైమ్ లైట్లోకి వస్తారని చెప్పి వాళ్ళకు ఫీలింగ్ ఉంటుంది. కానీ ఏంటంటే 1000 మందిలో నేను 10 మంది పేర్లు గుర్తుపెట్టుకోలేదని గ్యారంటీ లేదు. ఎందుకంటే కష్టం, అది ఎవరితో కూడా పాసిబుల్ కాదు. నన్ను ఆదరిస్తే కంపల్సరీ, ఇప్పుడు నన్నుగా ఆదరిస్తే మంచిది. లేదు మేము ఇట్లా చేస్తాము అంటే నా కోసం సపరేట్గా నేను రెస్పాండ్ అవ్వడానికే మీరు చేస్తున్నారంటే అది కష్టం. ఎందుకంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను అది చేయలేను. ఎందుకంటే ఈరోజు సరే ఖాళీగా ఉన్నా కాబట్టి 100 మందికి రిప్లై ఇస్తా, రేపు అదే సిచ్యువేషన్లో గ్యారంటీ ఉండదు. సో అందరికీ నేను కావాలని ఉంటుంది. కానీ సో ఇట్స్ అ జనరల్ మెసేజ్, ట్రై టు అండర్స్టాండ్ సిచ్యువేషన్ అంతే. ఇంక దాని నుంచి ఇంకేం లేదు. సో అదే చెప్తున్నాను, ఈ ఫ్యాన్ గొడవలు ఇవేం అసలు వద్దురా బాబోయ్ అంటారా? నాకున్న ఒక ప్రొఫైల్ ఫాలో కాండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ నుంచి జెన్యూన్ అప్డేట్స్ వస్తాయి మీకు. అండ్ యా, బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ. యా, సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటిదాకా నేను చెప్పినట్టే మీరు పక్కా హౌస్లో ఉంటారు, మేము మిమ్మల్ని చూస్తాము, చూసే వ్యూవర్స్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. ఒకవేళ వాట్ ఎవర్ మేబీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, ఏ జరిగినా మన మంచికే. సో బీ హ్యాపీ అన్న, ఇప్పుడు నవ్వుతూ ఉండని, అందరూ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.